రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇస్తుంది. అయితే దర్శన టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్దకు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 భక్తులు మృతి చెందారు. మరికొందరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి టీటీడీ సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో మొత్తం 3 ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్ తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇస్తుంది. అయితే దర్శన టోకెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్దకు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 భక్తులు మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్ తిరుమలలో మొత్తం 3 ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సురేష్? రైట్, ఏదైతే తిరుమలలో కాదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్న ఆ రకంగా తిరుపతిలో 2 చోట్ల ప్రధానంగా తోపులాట చోటు చేసుకుంది. ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్, 2 బైరాగపట్నంలోని రామానాయుడు హై స్కూల్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. భక్తులు ఒక్కసారిగా టోకన్ల కోసం క్యూలైన్లు వదిలినప్పుడు ఎక్కువ సంఖ్యలో భక్తులు క్యూలైన్లోకి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని మీద కాసేపటి క్రితమే టీటీడీ ఈవో శ్యామలరావు విచారణకు ఆదేశించారు. మరికొన్ని నిమిషాల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్లు తీసుకునేందుకు భక్తులు బారులు తీరారు. రేపు ఉదయం 5 గంటలకు టోకన్లు జారీ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పోలీస్ యంత్రాంగ సహాయంతో తిరుపతిలోని 8 ప్రాంతాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఆ రకంగా తెల్లవారు నుంచి కూడా భక్తులు టోకన్ల కోసం క్యూలో వేచి ఉన్నారు. వారందరికీ క్యూలైన్ లోకి చలి ఎక్కువగా ఉండడం, మరోవైపు రోడ్ల మీద పడిగాపులు కాస్తుండడంతో క్యూలైన్ లోకి అనుమతించారు వారిని. అయితే ఆ రకంగా క్యూలైన్ లోకి అనుమతించిన సమయంలోనే ఈ తోపాటు చోటు చేసుకుంది. ఆ సమయంలో బైరాగపట్నంలో 3 సోత పడిపోయారు. శ్రీనివాసంలో 1 చనిపోయారు. మరోవైపు హాస్పిటల్ తరలిసిన మార్గంలో 4 చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా తిరుపతి రోయాల్స్ సందర్శించారు. పూర్తి స్థాయిలో కూడా వారి వివరాలు తెలియలేదు. ఒక మహిళ మాత్రం శైలం చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా జారీ చేస్తున్నారు. పూర్తి స్థాయి ఈ ఘటన మీద టీటీడీఓ శ్యామలరావు విచారణకు ఆదేశించారు. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సంబంధించిన టోకన్లు జారీ ప్రక్రియ మొదలు పెట్టారు. కొన్ని చోట్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, మరోవైపు అత్యధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్, టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ ఏ విధంగా జరుగుతుంది? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ విషాద ఘటన చోటు చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అక్కడ టీటీడీ సిబ్బంది ఏం చెబుతుంది? రైట్, ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతిలో దాదాపు 8 ప్రాంతాల్లో 90 కౌంటర్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 5 గంటలకు టోకన్లు జారీ చేయాలని ముందస్తుగా ప్రణాళిక వేసుకుంది. ఆ రకంగా దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బందితో యంత్రాంగంతో భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అదనంగా నియమించుకుని డిప్యుటేషన్ మీద కూడా నియమించుకుని ఆ కేంద్రాల వద్ద సిబ్బంది ఏర్పాటు చేసుకుని టోకన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసుకున్నప్పటికీ భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, వైకుంఠ ఏకాదశి రోజు ద్వాదశి రోజు దర్శించుకోవాలని ఆతృత ఉండడం, తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి సంబంధించిన టోకన్లు ఉన్నాయి. ఆ రకంగా మొదటి 3 రోజులు జారీ చేస్తాం, ఆ తర్వాత మిగిలిన రోజు యథావిధిగా కౌంటర్లో జారీ చేస్తామని ముందస్తుగా ప్రకటన రూపంలో చెప్పినప్పటికీ, మీడియా రూపంలో వెల్లడించినప్పటికీ భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, ప్రతి కౌంటర్ వద్ద తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉదయం నుంచి కూడా టోకన్ల కోసం ఎదురు చూడడంతో ఒక్కసారిగా వెళ్ళిపోయిన భక్తులకి క్యూలైన్లకు అనుమతించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అంబులెన్స్ ద్వారా, మరోవైపు సొంత వాహనాల ద్వారా భక్తుల్ని తిరుపతి రోయల్ హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 3 చనిపోయారు. సంఘటనా స్థలంలో ఒక మహిళ చనిపోయింది. అయితే పూర్తి స్థాయిలో దీని మీద విచారణకు ఆదేశించారు. ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నారు. గతంలో తోపులాట చేసుకున్నప్పటికీ స్వల్ప
గాయాలైనప్పటికీ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో నలుగురు చనిపోయిన ఘటన చోటు చేసుకుని చెప్పుకోవాలి. ఎప్పుడు ఈ విధంగా జరగలేదని చెప్పుకోవాలి. అంటే ఈ భక్తులు ఎక్కువ మంది రావడం, తోపులాట గురి కావడంతోనే ఈ ఘటన చోటు చేసుకోవడం తెలుస్తుంది. మరోవైపు అన్ని రకాల ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకున్నప్పటికీ సమన్వయం చేసుకుని టోకన్లు పొందాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం దర్శించుకోవాలని, ఆ రోజే ముక్కులు చెల్లించుకోవాలని, టోకన్లు ఆ రోజే పొందాలని ఆతృత ఎక్కువగా ఉండడం, ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం, దాదాపు 70% పైగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్యామలరావు కావచ్చు, ఛత్రపతి వెంకయ్య చౌదరి మీడియా రకంగా 70% మంది భక్తులకి సామాన్య భక్తులు పెద్దపేట వేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఆ రకంగా టోకన్లు ఒక రోజుకి 40,000 కేటాయిస్తున్నాం కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి భక్తులు ఎవరు తొందరపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, తిరుపతిలోని 8 ప్రాంతాల్లో భక్తులు కుమ్ముకోవడం, ఒక్కసారిగా క్యూ లైన్ యొక్క లోపల రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి స్థాయిలో ఈ ఘటన మీద విచారణకు ఆదేశించారు. ఈ విషాద ఘటన చోటు చేసుకోకుండా చాలా మంచిది పలువురు భక్తులు వాపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరణం అంటూ టీటీడీ చైర్మన్ వెల్లడిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భక్తులు సమన్వయం ఉండాల్సింది. మరోవైపు సమన్వయం లేకపోవడంతోనే భక్తులు ఎక్కువగా రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సురేష్, తిరుపతిలో ఈ ఘటనలో ఈ తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన పరిస్థితి, మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? మరికొందరు భక్తులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏంటి? అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి? అధికారులు ఏం చెబుతున్నారు సురేష్? ఘటన జరిగిన వెంటనే అటు విజిలెన్స్ ఇటు పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది. శ్రీనివాసం దగ్గర బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఒక ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో ఒకరు చనిపోయారని నిర్ధారించుకున్నారు. మరోవైపు బైరాగి పట్టణ ప్రాంతంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఈ 2 ఘటనలు వేరువేరు కావడం, మరోవైపు ఒక్కసారిగా భక్తులు క్యూలైన్ వదలడంతోనే ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు క్యూలైన్కి వెళ్ళడానికి ప్రయత్నించిన సమయంలో ఈ తోపులాట చోటు చేసుకుంది. ఆ రకంగా మొత్తం 4 చనిపోయారు. ఒక మహిళ సేలం, తమిళనాడు రాష్ట్రం సేలం చెందినగా గుర్తించారు. మరోవైపు మరో 3 వివరాలు గుర్తించాల్సి ఉంది. వెంటనే సిపిఆర్ కూడా చేసిన పరిస్థితి విజువల్ మనం చూసుకోవచ్చు. అక్కడున్న పారా సిబ్బంది కావచ్చు, ఆ మెడికల్ సిబ్బంది కూడా సిపిఆర్ చేశారు. అయినప్పటికీ ఆ మహిళ మృతి చెందింది. అస్వస్థ గురి కావడం, మరోవైపు ఎక్కువ మంది పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు పోలీస్ శాఖ, తిరుపతి ఎస్పీ సుబ్రహ్మణ్యం కూడా సంఘటన స్థలం చేరుకొని అంబులెన్స్ వేగవంతంగా ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ మరో 3 మొత్తం 4 చనిపోయేట్టుగా తెలుస్తుంది ఈ ఘటనలో. మరోవైపు భక్తులకు టోకన్లు జారీ ప్రక్రియ కూడా మొదలు పెట్టారు. ఆ రకంగా చూసుకుంటే చాలా సేపు భక్తులు ఉదయం నుంచి కూడా క్యూలో వేచి ఉన్నారు. ఓపిక నశించి క్యూలలో వెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్, అసలు వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం అసలు ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? టీటీడీ ముందస్తు వివరాలు, నియమ నిబంధనలు ఏం చెప్పింది? అసలు ఏం జరిగింది? గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు అనుమతించేవారు. ఇది ఉత్తర దర్శనం కాదు, వైకుంఠ ద్వార దర్శనం అని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తూ వచ్చింది. గతంలో టీటీడీఓగా పనిచేసిన ధర్మారెడ్డి ఈ విషయాన్ని పీఠాధిపతుల దృష్టి తీసుకెళ్లి 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని ఆ రకంగా పూర్తి స్థాయిలో ఉన్నారు. మరోవైపు 10 రోజుల పాటు దర్శనం కల్పిస్తాం కాబట్టి గతంలో ఒక్కసారిగా టోకన్ జారీ చేసేవారు. అయితే భక్తులు ఎక్కువ శాతం తిరుమల రాకపోవడంతోనే ఈ ఏడాది మార్పులు చేసి మొదటి 3 రోజుల వరకు 1,20,000 టోకన్లు ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు యథావిధిగా మిగిలిన 7 రోజులకి రెగ్యులర్ గా ప్రతిరోజు ముందు రోజు టోకన్లు తిరుపతిలో 3 ప్రాంతాల్లో కేటాయిస్తూ వస్తుంది. ఆ రకంగా గత ఏడాది కూడా కావచ్చు, అంత ముందు కూడా కావచ్చు, 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే వాళ్ళు ఎక్కువ మంది దర్శనం చేయించుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఏకంగా 7 లక్షల మంది పైగా దర్శన భాగ్యం కల్పించాలి. సామాన్య భక్తులు పెద్దపీట వేయాలి. సీఎం ఆదేశాలతో పూర్తి స్థాయిలో సామాన్య భక్తులు పెద్దపీట వేయబోతున్నట్టుగా చైర్మన్ కూడా పాటించున్నారు. ఆ రకంగా 10 రోజులకు సంబంధించిన దర్శనాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఎవరు కూడా ఒక్క వైకుంఠ ఏకాదశి దర్శించుకోవాల్సిన ఆతృత పడబాకండి. 10 రోజుల పాటు ఉంటే ఆ పవిత్రత ఉంటుంది కాబట్టి 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని టీటీడీ విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి దర్శించుకోవాలి భక్తుల ఆతృత, ఆ రోజే మొక్కులు చెల్లించుకోవాలని ఉండడంతో ఎక్కువ మంది భక్తులు క్యూ నిలబడి చేరుకోవడం, తోపులాటగా జరిగే ఘటన ముందు చాలా మంది భక్తులు క్యూలైన్లకు అనుమతిస్తుండడంతో ఒక్కసారిగా భక్తులు పరిగెత్తి క్యూలైన్లకు వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విజువల్ మనం చూసుకోవచ్చు. చాలా మంది భక్తులు పరిగెత్తి చూసుకోవడం మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద. అయితే పూర్తి స్థాయిలో ఈ ఘటన చోటు చేసుకోకపోవడం చాలా మంచిది, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోలేదని అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటన ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం జరగలేదని వాళ్ళు వాపోతున్నారు. అయితే సురేష్, మొత్తంగా చూసుకుంటే ఈరోజు అసలు ఎన్ని గంటలకు ఈ కౌంటర్ల దగ్గరికి టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు? ఎప్పటి నుంచి ఈ తోపులాట జరగడం స్టార్ట్ అయింది?
రైట్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి నుంచి చెప్తుంది వైకుంఠ ఏకాదశి ద్వాదశి కాకుండా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాం కాబట్టి 10వ తేదీ నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఆ రకంగా 9 ఉదయం రేపు 9 ఉదయం 5 గంటలకు ఈ టోకన్లు జారీ ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పోలీస్ సమన్వయంతో టీటీడీ విజయ సిబ్బంది చేసి ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఘటనలో ఉదయం నుంచి కూడా భక్తులు టోకన్లు తీసుకోవాలి, ఆ భక్తులు టోకన్లు పొందాలని ఆతృత ఎక్కువగా ఉండడంతోనే ఈ భక్తులు చాలా మంది క్యూలో చేరుకున్నారు. సాధారణంగా అయితే టీటీడీ అనుకున్న పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం అయితే రేపు ఉదయం తెల్లారి 5 గంటల టోకన్ జారీ చేయాలి. వారు వచ్చే వాళ్ళ భక్తులు కూడా తిరుపతిలో అన్నపానీయాలు అవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అరేంజ్ చేసింది. ఎవరు కూడా బయట వేచి ఉండకుండా క్యూ లైన్లకు పంపించే అనుమతి ఈరోజు మధ్యాహ్నం చేశారు. దురదృష్టవశాత్తు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏ రక ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ స్వల్ప తోపులాట జరిగేది. అది సహజమని చెప్పి అటు సిబ్బంది కూడా చెబుతుంది. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది తోసుకోవడానికి టికెట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆ రకంగా టోకన్లు పొందేందుకు ఎక్కువ మంది రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఈ ఘటన మొదటిసారి చోటు చేసుకుని చెప్పుకోవాలి. మృతుల ఘటన ఇప్పుడు చోటు చేసుకోలేదు. సాధారణంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తినప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఎక్కువ మందికి సామాన్య భక్తిగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించి ఉన్నారు. సీఎం ఆదేశాలతో ఆ రకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి రేపు తెల్లవారుజామున టోకన్ జారీ చేయాలనుకున్నారు. అనుకున్న దానికంటే భక్తులు ఎక్కువ సంఖ్య రావడం, వైకుంఠ ఏకాదశి రోజు సోమవారం దర్శించుకోవాలనుకోవడం, అలాగే ఇవాళ తెల్లవారు నుంచి తమిళనాడు, అటు కర్ణాటక, హైదరాబాద్, ఇటు ఏపీ ప్రజలు తెల్లారి నుంచి తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న అన్ని కౌంటర్ల వద్ద భారీ ఎత్తున చేరుకోవడంతో 2 చోట్ల ఘటన చోటు చేసుకుంది. ఒకటి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద, మరోవైపు బైరాగపట్నంలోని రామానాయుడు స్కూల్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఆ వెంటనే స్పందించినప్పటికీ సిపిఆర్ చేసినప్పటికీ ఒక మహిళ అక్కడే సంఘటనలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 3 ఆసుపత్రి తరలించిన సమయంలో అక్కడే చనిపోయినట్టుగా గుర్తించారు. ఆ రకంగా విచారం కొంత వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి కావచ్చు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాజ్ చేరుకున్నారు. మరోవైపు హాస్పిటల్ కి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మొదటిసారని అటు టీటీడీ సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే 90 ఏళ్ల తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా భక్తుల తాగడి ఎక్కువ ఉన్నప్పుడు ఆ రకంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇది మొదటిసారి చోటు చేసుకోవడం అంటున్నారు. మరోవైపు మరి కాసేపట్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దీని మీద మీడియా సమావేశం పెట్టబోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం, భక్తుల సమయం లేకపోవడం, మరోవైపు ఎక్కువ మంది రావడంతో ఈ ఘటనలో చోటు చేస్తుంటే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశిని